అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. అసత్యములో ఉన్నాము, మమ్మల్ని సత్యంలోనికి నడిపించు. చీకటిలో ఉన్నాము, వెలుగులోనికి నడిపించు. మరణమైపోతున్నాము, జీవంలోనికి నడిపించని ప్రార్థిస్తూ ఎదురు చూస్తున్నటువంటి సర్వజనుల కొరకు 2025 సంవత్సరాల క్రితం ఈ సర్వాన్ని సృజించినటువంటి ఏకైక దేవుడు, సర్వలోకనాథుడు, సర్వ సృష్టికర్త మనందరి పాపాలు పరిహరించడానికి లోకానికి వచ్చి ఆయన కలువరి శిలువలో మనందరి కొరకు మరణించారు. ఆయన మరణించడం ద్వారా, తన రక్తాన్ని మన కొరకు చిందించడం ద్వారా మనందరము కూడా పాపం నుండి విడిపించబడుటకు గొప్ప అవకాశం మనకు దొరికింది. మనము గొప్పవారిమని, జ్ఞానవంతులమని, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారిమని, ఆయన గొప్పగా ప్రేమిస్తున్నామని ఆయన ఈ లోకానికి రాలేదు. కానీ మనం ఇంకనూ పాపులమై ఉండగా, ఆయనకు శత్రువులమై ఉండగా, విరోధులమై ఉండగా ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు చనిపోయారని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. ప్రతి మనుషుడు తన పాప జీవితాన్ని బట్టి, తన జన్మ కర్మ పాపములను బట్టి ఎంతో వేదన, దుఃఖము, అసమాధానాన్ని అనుభవిస్తున్నాడు. నువ్వు యేసయ్య దగ్గరికి రాగలిగినట్లయితే ఆయన నీ పాపాలు కడగటమే కాదు, నీకు శాంతిని, నెమ్మదిని, సమాధానాన్ని కూడా ఇవ్వగలిగిన దేవుడు. అన్నిటికంటే విశేషంగా మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి మంచి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. చాలామంది అంటారు 3 మేకులు పీక్కోలేనివాడు ఆయన మనల్ని రక్షిస్తాడు అని. ఆయన మరణించిన వారిని సైతం లేపినవాడు, కుష్ఠరోగులను బాగు చేసినవాడు, కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, చెవిటివారిని బాగు చేసినవాడు. ఆయన గద్దిస్తే గాలి, సముద్రము నిమ్మలమైనాయి. అలాంటి దేవునికి 3 మేకులు పెద్ద విషయమేమీ కాదు. కానీ ఆయన అలా వేలాడితేనే నీవు నేను పాపం నుండి విడుదల పొందగలం. అందుకనే ఆయన సమస్తమును చేయగలిగిన శక్తి కలిగిన వాడై ఉండి ఆయన మౌనం అయిపోయాడు, నిన్ను నన్ను పాపము నుండి విడిపించాలని. యేసయ్య రక్తము ప్రతి పాపిని తన పాపం నుండి విడిపించి మోక్షాన్ని ఇవ్వగలదు. నీ కొరకు, నా కొరకు, నీవు ఆయన నమ్మినా నమ్మకపోయినా, అంగీకరించినా అంగీకరించకపోయినా మనందరి కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించారు. నిత్యరాజ్యానికి, మోక్షానికి, స్వర్గానికి ఆయన ఒక మార్గాన్ని మన కొరకు ఏర్పాటు చేశారు. అందుకే ఒక వ్యక్తి చనిపోవటం ఎంతో విషాదమైన, దుఃఖమైన, యేసుప్రభు వారు చనిపోయిన ఈ శుక్రవారానికి శుభ శుక్రవారము, గుడ్ ఫ్రైడే అని పిలువబడతా ఉంది. కనుక నీవు కూడా మోక్షాన్ని పొందాలని ఆశపడితే, నీ పాప శాప బంధకాల నుండి విడుదల పొందాలని నువ్వు కోరితే, యేసయ్య నీ కొరకే ఈ లోకానికి వచ్చాడు. నీ పాపాలు పరిహరించగలిగిన దేవుడు ఆయన. నీ పాపాలు సంపూర్ణంగా కడగగలిగినటువంటి రక్తము యేసయ్య రక్తం. కాబట్టి ఈ శుభ శుక్రవారం నీ జీవితానికి కూడా శుభ శుక్రవారంగా ఉండాలి అంటే ఆయన రక్తంలో నీ పాపాలు కడగబడాలి. మన పాపముల కొరకే ఆయన తలకు ములకీరటం పెట్టబడింది. ఆయన శరీరం అంతా దున్నబడింది, డొక్కలో బల్లెపు పోటు పొడవబడింది. 3 మేకుల మధ్యలో ఆయన మన కొరకు వేలాడాడు. ఆయన చేసిన ఆ గొప్ప త్యాగమే మనలను పాపము నుండి విడిపించగలిగింది. ఆయన చెంతకొస్తున్న ప్రతి ఒక్కరిని తన రక్తంలో కడిగి ఆయన పరిశుద్ధులుగా మారుస్తున్నారు. కనుక నీవు, నీ కుటుంబము ఆయన కృప పొందుకొని వర్ధిల్లుదురుగాక. ఈ గుడ్ ఫ్రైడే దీవెనలు మీకు, మీ కుటుంబానికి మెండుగా కలుగును.